దాదాపు పొత్తు ఖరారైపోయింది అంటున్నారు. సీట్ల పంచాయతీ తేలడం లేదంటున్నారు. పరిస్థితిని అర్థం చేసుకోవాలని టీడీపీ జనసేన కోరుతున్నాయి. కానీ మీరు అడిగిన సీట్లు ఇవ్వాల్సిందేనని మీ పార్టీ హైకమాండ్ చెప్తుందంటున్నారు. ఈ రోజుకైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఏం జరగబోతోంది? నమస్కారం సతీష్ గారు, అదేవిధంగా రామకృష్ణ గారికి, రాజీవ్ గారికి, చూస్తున్న వ్యూయర్స్ అందరికీ కూడా నమస్కారం అండి. నమస్తే సార్. చూసారా 24 గంటల్లో ఎంత తేడా వచ్చిందో నిన్నటికి ఇప్పటికి? నిన్నేమో పొత్తు ఉంటుందా లేదా అనేటువంటి అంశాన్ని అడిగారు, ఇప్పుడు పొత్తు కన్ఫర్మ్ చేసి సీట్లు ఎన్ని ఉంటాయని అడుగుతున్నారు. వాస్తవానికి అన్ని సర్దుకుంటాయండి. ఉభయ కుశ లోపరి లెక్క ఉభయ తారకం జరిగే విధంగా దేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి పదంలో పయనించాలి అని అంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి అంశాన్ని ప్రజల యొక్క మనోభిష్టం మేరకు భారతీయ జనతా పార్టీ వెళ్ళినటువంటి పార్టీలు కూడా ఆలోచన పరంగా జరుగుతాయనేటువంటి నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. రెండోది మీకు ఇంకో మాట చెప్తానండి. ఈ రోజు 11 గంటల తర్వాత పొత్తు ఏదైతే జరిగిద్దో, పొత్తు తర్వాత ఇప్పటి వరకు ప్రజల మీద పగా ప్రతీకారాలతో పోరాటం చేసినటువంటి రాజకీయ నాయకులందరూ పక్కాగా ఏ ప్రాంతాలకు పారిపోవాలో ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడిద్దండి. ఇక్కడ లెక్కేమంటామంటే దేశంలో మొత్తం మీద గత చరిత్రని తుడుస్తూ 1971 కానివ్వండి, 62 కానివ్వండి, లేకపోతే 84 కానివ్వండి, లేకపోతే ఈ రోజున 77లో కానివ్వండి, ఇదే 71 పాకిస్తాన్ యుద్ధం తర్వాత ఇందిర గెలవనివ్వండి, అదేవిధంగా 62లో మూడోసారి ప్రధానమంత్రి అయినటువంటి నెహ్రూ గారి యొక్క రికార్డుని ఈ రోజున మోడీ గారి బద్దలు కొట్టనివ్వండి, 84 ఇందిర మరణం తర్వాత రాజీవ్ గాంధీ సాధించిన సీట్లు మించి సాధించనివ్వండి, అదేవిధంగా జనతా ప్రభుత్వం సాధించినటువంటి ఆనాడు 345 సీట్లు దాటి సాధించనివ్వండి. దేశంలో ఈ రోజున ఏ రాజకీయ పార్టీ అయినా సరే గెలవాలంటే కావాల్సినటువంటి 3 లక్షణాలు కలిగినటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందండి. ఆ 3 లక్షణాల్లో ఒకటి ఖచ్చితంగా పార్టీ అత్యధిక ప్రజాదరణ కలిగి ఉండాలా భారతీయ జనతా పార్టీ లాగా. 2, ఆ ప్రధానమంత్రి అభ్యర్థి ప్రజల్లో కూడా బహుళ ప్రజాదరణ కలిగి ఉండాలా నరేంద్ర మోడీ గారి లాగా. 3వది ప్రతిపక్షం బలహీనమైపోయి ప్రజల్లో ఏమాత్రం అభిమానం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి రావాలా కాంగ్రెస్ పార్టీకి ఈ రోజున్న పరిస్థితి లాగా. ఈ 3 అంశాల్లో భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని ఏకోన్ముఖంగా ఖచ్చితంగా మేము ప్రమాణ స్వీకారం యొక్క తేదీ నిర్ణయించుకోవటం ఒకటే మా ముందున్నటువంటి అంశం. 370 అధికారులు దేశంలో తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అదే 370 సీట్లను కలుపుకొని 400 సీట్లు దాటి వెళ్ళాలనేటువంటి వ్యూహంలో ఏ ఒక్క అడుగు కూడా తప్పు పడనివ్వకుండా మీరు 370 సీట్లు ఇండివిజువల్ గా గెలవాలన్న టార్గెట్ పెట్టుకోవడమే ఇప్పుడు టీడీపీ జనసేనకు తలనొప్పిగా మారింది. మేము ఎంత మెజార్టీ మేము బిగ్ టార్గెట్ పెట్టుకున్నా మాకు ఎక్కువ సీట్లు కావాలంటున్నారు. పరిస్థితి అర్థం చేసుకోవాలి. 4 ఎంపీలు మ్యాక్సిమం 5 ఎంపీలు ఇస్తాము, లేదంటే 4 ఎంపీలు ఒక రాజ్యసభ ఇస్తామని తెలుగుదేశం పార్టీ చెప్తోంది. అవసరమైతే పవన్ కళ్యాణ్ ఒక సీటు తగ్గించుకోవడానికి కూడా సిద్ధమయ్యారనేది నిన్న అందుతున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా పరిస్థితులు, అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన పరిస్థితులు కూడా అర్థం చేసుకుంటారా? పొత్తుల సర్దుబాటులో సర్దుకోలేక సరదా పడి గనక పక్కకు పోతే ఖచ్చితంగా కొరడా దెబ్బలు పడతాయి. ఎవరితో? ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వం పరిపాలిస్తుందో ఆ ప్రభుత్వంతో. ఆ ప్రభుత్వం ఎక్కడైనా సరే ఈ యొక్క పొత్తుల పరిస్థితుల్లో ఎక్కడన్నా మనం ఫలితాలు సరిగ్గా అంచనా వేయలేక తప్పుదారి పడితే మళ్ళీ ఇదే దాష్టికం, మళ్ళీ ఇదే రాక్షస ప్రభుత్వం, మళ్ళీ ఇదే జైళ్లు, కేసులు, బెయిళ్లు, పడగొట్టడాలు, కూల్చివేతలు, మొత్తం రాష్ట్ర రాజ్యం వచ్చేటువంటి లేదంటే పరిస్థితి మళ్ళీ చేయి దాటిపోతుందని బెదిరించినట్టు ఉంది టీడీపీ జనసేనకి. లేదండి, కలిసి కూర్చొని కావాల్సినటువంటి అనుభవంతో నిర్మాణాత్మకమైనటువంటి వైఖరితో ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మార్చడానికి ప్రతిపక్షాలుగా ఇప్పటి వరకు వ్యవహరించినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన శైలి ఏదైతే ఉందో దాన్ని అమలు చేసుకోవడం కోసం కావాల్సినటువంటి పద్ధతిలో పోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం మారాలి. ఈ యొక్క దౌర్జన్య అవినీతి రాక్షస ప్రభుత్వం ఇంటికి పంపించాలి అంటే ఖచ్చితంగా కలిసి కూర్చొని సమస్య లేనటువంటి వాతావరణంలో సర్దుబాటు జరగాలి. మేము బలంగా ఉన్నాయనటానికి ఈ పొత్తులు అలాగే ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలే ఉదాహరణ. ఇంత బలంగా ఉన్నాం కాబట్టి కలిసి ఈ విధంగా మనం సర్దుబాటు చేసుకోకపోతే ఢీ కొట్టలేమన్న భావన రావటం. రెండోది తెలుగుదేశం పార్టీ ఇంకా వెయిట్ చేస్తోంది, భారతీయ జనతా పార్టీ శాసిస్తోంది.
ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యలు. సార్ ఇక్కడ మీరు అడిగిన దానికి కొండరాజు గారు చెప్పిన దానికి ఒక క్లారిటీ ఇవ్వాలి సార్ ప్రజలకి మనం. ఎందుకంటే మంచి సబ్జెక్ట్ తీసుకున్నాం మనం. ఒక నినాదాన్ని ఇచ్చేశారు ఇప్పుడు రాజీవ్ గారు, అది జగన్మోహన్ రెడ్డి గారి నినాదం అనుకుందాం మనం, ఢిల్లీపై యుద్ధం. అయితే అందులో కొంచెం దుప్పట్లో పెట్టినటువంటి అంశం ఏంటంటే తెలుగు జాతి వెళ్ళి పాకులాడుతా ఉంది, ప్రాధేయపడుతుంది అనేటువంటిది. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా తెలుగు వాడి ఆత్మగౌరవం కోసం అన్న ఎన్టీఆర్ స్థాపించినటువంటి పార్టీ తెలుగు జాతి తెలుగుదేశం అన్నారు. అదే తెలుగుదేశం, అదే తెలుగుదేశం. అలాగే 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 అన్న నందమూరి తారకరావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి కోసం స్థాపించినటువంటి పార్టీ, కాంగ్రెస్ వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ. ఆ పార్టీతో భారతీయ జనతా పార్టీ భావసారూప్యంతో కలిసేటువంటి పద్ధతి వదిలిపెట్టి చంద్రబాబు నాయుడు గారు 2019లో కాంగ్రెస్ కలిస్తే ఆ అవకాశంగా మలుచుకున్నటువంటి వైసీపీ దక్కినటువంటి పరిస్థితి ప్రజలకు తెలుసండి. రెండు మీకు ఏమంటే కొరడా దెబ్బల విషయం చెప్పారండి. కొరడా దెబ్బలు కాదండి, 30 కోట్ల కుంభకోణంలో 30 కోట్ల అవినీతి జరిగిందని 37వ ముద్దాయిగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈడ్చుకెళ్లి రాజమండ్రి జైల్లో పెట్టి 40 కోట్లతో ప్రత్యేక విమానం వేసుకొని లండన్ వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి మాట ఏంటి, నేను లేనప్పుడు లేపేశారని చెప్పని. ఆ మాట ప్రజల గుండెల్లో కొట్టుకుంటుందండి. ఇంకా ఇప్పుడు ఎవరు దెబ్బలు కొడతారో ప్రజలు చూస్తారు. మీకు ఒకటి రాజకీయ అవసరం అని అన్నారండి ఆయన. రాజకీయ అవసరం లేకుండానే వీళ్ళు 60 సీట్లు ఇటు అటు అటు ఇటు ఏదో ఎంప్లాయీస్ మార్చుకున్నారని ప్రజలకి చెప్పుకోవాలండి. రెండోది కూడా చెప్తారండి, ఓట్ల చీలక విషయం వస్తే 2014లో ఓట్లు చీలలేదు కాబట్టి ఎంత సానుభూతున్నా గానీ ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికాడ కూర్చున్నారు. 2019లో ఓట్లు చీలినాయి కాబట్టి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ గొప్పంతా నాదేనని ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. 2024లో కూడా ఓట్లు చేలవు కాబట్టి ఈ రాష్ట్రంలో పార్టీలు గెలవటం కాదండి, రాష్ట్రం గెలుస్తుంది, ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు గెలుస్తుంది. అంటే షేక్ బాజీ గారు ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలా లేదన్న అంశం పైన ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించింది, మోడీ కొంత సుముఖంగా లేరు, కానీ ఒక బిగ్ టార్గెట్ పెట్టుకున్న నేపథ్యంలో మళ్ళీ కొత్త మిత్రులను సిద్ధమవ్వాలని ఒక కన్విన్స్ అయ్యారనేది జరుగుతున్న చర్చ ఒకటి. రెండోది మీకు జనసేన కలిపి 8 లోక్సభ సీట్లు ఇవ్వడానికే తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీకు 8 సీట్లు కేటాయించే వాతావరణంలో ఇంకా వాళ్ళకి 17 సీట్లే ఉండే పరిస్థితి. ఇప్పుడు ఆ 17 సీట్లలో పోటీ చేస్తే 17కి 17 గెలిస్తే ఏమన్నది చెప్పలేం కదా, రాజకీయాల్లో కానీ ఫలితాల్లో కానీ ఏమైనా జరగచ్చు. మనకి బిగ్ నెంబర్ లేకపోతే రేపొద్దున్న జాతీయ స్థాయిలో మన మాట నడిచేవడమే కష్టమవుతుందన్న భావనలో తెలుగుదేశం పార్టీ ఉందంటున్నారు. ఇప్పుడు జనసేన మీకు 8 వరకు ఇవ్వాలి మిత్రపక్షాలకు ఫిక్స్ అయిన నేపథ్యంలో జనసేన ఆల్రెడీ 3 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు. ఇప్పుడు మీకు 5 ఇవ్వాలనుకుంటున్నారు. అవసరమైతే పవన్ కళ్యాణ్ ఒక స్థానాన్ని వదులుకోవడానికి కూడా సిద్ధమయ్యారు అంటున్నారు. కానీ మీరు మాత్రం ఇటు పరిస్థితుల్లో మాకు 8 లోక్సభ స్థానాలు కావాలని అంటున్నారు. మరి ఈ లెక్క ఈరోజు తేలిపోతుందా? సార్ ఇక్కడ సతీష్ గారు సీట్ల సర్దుబాటు అంశంలో అయినా సరే, పొత్తు అయినా సరే, ఎత్తు అయినా సరే, చివరికి జరిగేటువంటి ఏ లెక్క అయినా సరే కేంద్ర పెద్దలు ఎవరైతే జేపీ నడ్డా గారు, అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి గారితో సహా అన్ని అంశాలు అన్ని లెక్కలు ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అండి. ఏదైతే దేశంలో మిగతా పక్క రాష్ట్రాలతో కూడా భావసారూప్యత ఏర్పడుతున్నటువంటి పొత్తులన్నీ కూడా విజయవంతం అవుతున్నటువంటి తరుణంలో మహారాష్ట్ర లాంటి దగ్గర ఏదైతే ఇవాళ అజిత్ పవార్ బయటకు వచ్చి ఇస్తున్నటువంటి మద్దతు ఏదైనా కానివ్వండి, ఏక్నాథ్ షిందేతో కలిసేటువంటి వ్యవహారం కానివ్వండి, బీహార్ లో నితీష్ కుమార్ కానివ్వండి, ఓట్ల శాతం పెరిగినటువంటి కేరళ కానివ్వండి, ఓట్ల శాతం పెరిగినటువంటి పశ్చిమ బెంగాల్ కానివ్వండి, ఓట్ల సాధించి సీట్లు తెచ్చుకోబోతున్నటువంటి తమిళనాడు కానివ్వండి, భారతీయ జనతా పార్టీ యొక్క విజయడంకా మోగుతున్నటువంటి తరుణంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగమైనటువంటి నమ్మకం మాకుందండి. మేము పరిపాలనా సౌలభ్యంతో పాటుగా అభివృద్ధి పదవులు నడిపే విధానంతో పాటుగా దేశాన్ని ఇవాళ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం ప్రపంచం అనుకరిస్తా ఉంది. సతీష్ గారు ప్రపంచం అనుకరిస్తుంది.